నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తణుకులో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఇద్దరు నేతలు పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిడదవోలు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు పురంధేశ్వరితో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి, నేటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరంలోనూ కూటమిలో ఉన్నటువంటి అధినాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎన్నికల ప్రచారాన్ని అయితే జోరు పెంచినట్టుగానే మనం భావించాలి. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తను పోటీ చేసినటువంటి పిఠాపురం, అలాగే తన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లోనే దృష్టి పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా పిఠాపురంలో టార్గెట్ చేసుకుని ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. అటు వైసీపీకి సంబంధించినటువంటి వారు మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ప్రచారాలు కొనసాగిస్తూ అక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా జనసేన విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలవాలన్న ఉద్దేశంతో అక్కడ ఆయన ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతా ప్రజాగానం పేరుతో కూడా సభలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. ఇక పురంధరేశ్వరి తను ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినారో రాజమహేంద్రవరం దాంట్లో కాన్సన్ట్రేషన్ చేశారు. తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థుల ప్రచారంలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ ముగ్గురు నేతలు ఉమ్మడిగా కలిసి ప్రచారాన్ని కొనసాగించబోతుంది. ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ముఖ్యంగా తణుకులో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బహిరంగ సభ జరుగుతా ఉంది. ఈ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు హాజరవుతారు. ఇక రాత్రి 7 గంటలకు నిడదవోలులో జరిగేటువంటి బహిరంగ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు పురంధరేశ్వరి కూడా ప్రచారం కొనసాగిస్తా ఉంది. ప్రచారం చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ముగ్గురు నేతలు కూడా నిడదవోలులో జరిగే బహిరంగ సభల్లో ప్రత్యక్షంగా అయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలు ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరుతో మేం సిద్ధం అనే సభల పేరుతో ఆయన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేనాని పురంధరేశ్వరి కూడా ఈ ఎన్నికల ప్రచారం జరుగు కొనసాగుతుంది. అయితే ఈ 3 పార్టీలు కూటమిలో సంబంధించిన నాయకులు ఇప్పటి వరకు కూడా విడివిడిగా ప్రచారాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి ముగ్గురు కలిసి ప్రచారం చేయాలనే పథకంలో భాగంగా కూడా ఈ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ 2 సభల్లో పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాదిరి అయితే కాశీరావు, ఇద్దరు అధినేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే కూటమికి ఎంతవరకు ఇది కలిసి వచ్చే అంశం అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా, అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండటం కూడా జరుగుతూ ఉంది. అయితే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు అయితే అంటే తన జనజనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే నిలబడుతున్నారో అక్కడ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు. అలాగే తాను దాన్ని పోటీ చేసే పిఠాపురంలో కూడా ఆయన ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే విడివిడిగా ప్రచారం కొనసాగించినప్పటికి కూడా అటు తెలుగుదేశం పార్టీ అలాగే జన సైనికులు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన కేడర్ను కూడా సమన్వయం చేసుకొని వాళ్ళకి దిశాదశ నిర్దేశం చేసే పరిస్థితి అయితే ఉంది. చేసిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు కలిసి 1% ఓటు బదలాయింపు కార్యక్రమం జరిగేటట్లు చూడాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క శ్రేణులకు కార్యకర్తలకు శ్రేణులకు దిశాదశ నిర్దేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే జనసేనాని పురంధరేశ్వరి ముగ్గురు కూడా కలిసి పోటీ చేసే పక్షంలో కలిసి ప్రచారం చేసే పక్షంలో కొంత ఏదైనా అసంతృప్తులు అవి ఉంటే అవి కూడా తొలగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో 2 సభల్లో కూడా ఈ ముగ్గురు నేతలు ప్రచార కార్యక్రమాలు బహిరంగ సభలు ప్రసంగించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ఈ తణుకులో సాయంత్రం 4 గంటలు జరిగేటువంటి తణుకులో చంద్రబాబు పవన్ కలిసి ప్రసంగిస్తారు. దీంతో అక్కడ క్యాడర్ కూడా మరింత హుషారుగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక నిడదవోలులో జరిగేటువంటి సభకు చంద్రబాబు పవన్ తో పాటు కూడా పురంధరేశ్వరి కూడా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి తన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ జన సైనికులకి ముగ్గురు సమన్వయంగా పనిచేసుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా ఈ కూటమిని 2024 ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రణాళిక రచించాలని చెప్పి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మాధురి. అయితే గాజులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కావచ్చు, అలాగే రాత్రి 7 గంటలకు 2 బహిరంగ సభల్లో ఇద్దరు అధినేతలు అయితే పాల్గొనేబోతున్న నేపథ్యంలో ఈ 2 బహిరంగ సభల్లో ఎటువంటి ప్రధాన అంశాలను కొత్తగా కావచ్చు, ఎటువంటి అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికే సూపర్ 6 పథకాలలో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ మీద అంటే చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారు అని చెప్పి అన్న ప్రచారాన్ని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తొలగించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 5,000 రూపాయలు ఆందోళన ఇస్తున్నారో అట్లా కాకుండా 10,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చూసుకుంటారు కూడా ఇప్పటికే మన సభల్లో చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మద్యపానం సంబంధించి కూడా అంటే మద్యపానం నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పొచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అది అమలు చేయకపోగా మద్యంతోనే సర్కారు నడిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తక్కువ నాణ్యత గలటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు అమ్మిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వస్తే అట్లాగా తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యాన్ని కూడా తెచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. ఇక ఈ బహిరంగ సభలో ముఖ్యంగా తూర్పుగోదావరికి సంబంధించి 3 సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు సమన్వయంతో పనిచేసుకొని కూటమి విజయానికి పాల్పడాలని చెప్పి కూడా ఈ బహిరంగ సభల ద్వారా 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ కి చెప్పే ప్రయత్నం అయితే ముగ్గురు నాయకులు చేస్తారు మాధురి. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.